హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 19వ భాగం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళబోయే ముందు నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 14వ ప్రతిమ చెప్పిన కథ. వింతలు విశేషాలు చూసి వచ్చి చెప్పటానికి వెళ్ళిన బేతాళుడు కాశీ దేశంలో వసుదత్తుడు అనే వర్తకుడు ఎంతో ధనం ఖర్చు చేసి ఒక కోనేరు తవ్వించాడు. ఎందువలనో కాని ఎంత లోతు తవ్వినా ఒక్క బొట్టు నీరైనా కనపడలేదు. వర్తకుడు ఎందరో దేవతలకు మొక్కాడు, ఎన్నో పూజలు దానధర్మాలు చేశాడు. అయినా ఫలితం కనపడకపోవడంతో మహా దుఃఖంతో ఆ కోనేటి ఒడ్డునే ప్రాణాలు వదలటానికి సిద్ధపడగా ఆకాశవాణి అతన్ని వారించి, ఆత్మహత్య మహాపాపం, సాహస వితరణాది సుగుణాలు కల ఒక పురుషుని కోనేటి నడుమ బలిస్తే కరువొచ్చినా ఎండని మధుర జలంతో కోనేరి నిండి పొర్లుతుంది. అలాంటి వాడిని తెచ్చి బలివ్వు అంది. ఆ మాటలతో అతనికి ఒక్కసారి ఆశ కలిగింది. కాని అలాంటి లక్షణాలు కలవాడెవరు, అతన్ని తెచ్చి బలివ్వటం ఎలా అనే చింత మొదలైంది. దానితో అతను ₹1,00,00,000 విలువ చేసే రత్నాలను, అంతటి విలువకల బంగారాన్ని కోనేటి ఒడ్డున కట్టించిన మందిరంలో ఉంచి తలుపు మూసి, సాహస వితరణాది గుణాలు గల పుణ్యపురుషుడు ఎవరైనా వచ్చి లోకోపకారం కోసం నేను తవ్వించిన ఈ కోనేటిలో కంఠం ఖండించుకొని బలి అయితే అతను ఎంతో పుణ్యం పొందటమే కాక అతని సంతతి వారు నా చేత ఈ మందిరంలో ఉంచబడిన ధన కనక రత్నాలను తీసుకొని వంశపారంపర్యంగా అనుభవించవచ్చును అని శాసనం రాయించి మందిరం ముందు భాగంలో నాటించాడు. కాని ఇంతవరకు అలా బలి అయిన వాడు లేడు అని చెప్పగా విక్రమార్కుడు ధర్మాత్ముడై ఆ వైశ్యుడికి సాయం చేయదలచి రాజ్యాన్ని బట్టికప్పగించి బేతాళుడి మీద అక్కడికి వెళ్ళి అతనికి తనను పరిచయం చేసుకుని, ధర్మాత్మ, నువ్వు తవ్వించిన కొలనులో నీరు లేకపోవటం, నరబలి ఇవ్వాలని అశరీరవాణి చెప్పటం తెలిసి నీకు సంతృప్తి కలిగేలా నా శరీరాన్ని బలి చేయదలిచి వచ్చాను అని అతను ఆశ్చర్యంతో చూస్తుండగానే కోనేటి మధ్యకు పోయి కత్తితో కంఠాన్ని వేటు వేసుకున్నాడు. కాని కాళికాదేవి వేటును అతనికి తగలనీయకుండా తప్పించటము, కోనేటిలోకి నీరు పొంగటము ఒకేసారి జరిగాయి. ఆ నీటితోనే విక్రమార్కుడు ఆకాశంలోకి ఎగిరి మాయమయ్యాడు. వర్తకుడు, అయ్యో, అలాంటి ధర్మాత్ముడు విక్రమార్క చక్రవర్తి నా కోసం ప్రాణాలు విడిచాక నేను బతికుండడం దేనికి అని కత్తితో కంఠం నరుక్కోబోగా ఆకాశవాణి, వైశ్యోత్తమ, విక్రమార్కుడు మరణింపలేదు, కాళీ ప్రభావం వల్ల ఉజ్జయిని చేరాడు, నువ్వు పోయి అతన్ని చూసిరా అంది. వసుదత్తుడు మందిరంలో దాచి ఉంచిన ధనాన్ని ఇంకా కానుకల్ని పట్టుకొని ఉజ్జయిని వెళ్ళి రాజుకు సమర్పించి అతని మర్యాదలు పొందాడు. భోజరాజు ఆనాటికి ముహూర్తం దాటిపోయిందని తన భవనానికి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 15వ ప్రతిమ చెప్పిన కథ. దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు గంగా తీరం చేరి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించి అక్కడి విశేషాలు చూడసాగాడు. ఎందరో రాజులు గంగాజలాల్లో స్నానాలు చేసి శివుణ్ణి దర్శిస్తున్నారు. కొందరు బ్రాహ్మణులు పురాణ పఠనం చేస్తున్నారు. పరోపకారం అతి గొప్ప ధర్మకార్యం. తన ప్రాణాలిచ్చి అయినా పరోపకారం చేయాలి అని ఒక బ్రాహ్మణుడు చెబుతూ ఉంటే అందరూ శ్రద్ధగా అతని మాటలు వింటున్నారు. అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఏడుస్తూ అక్కడికి వచ్చి కూర్చున్న రాజులను చూసి, అయ్యలారా, పుణ్యాత్ముల్లారా, నా పతిని మొసలి పట్టుకుంది, కరుణించి తప్పించండి అని దీనంగా వేడుకుంది. రాజులెవరూ ఆమె సహాయానికి వెళ్ళక ఊరుకున్నారు. విక్రమార్కుడు వెంటనే కత్తి పట్టుకొని గంగలో ఉరికి మొసలిని చంపి చనిపోవటానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడిని ఒడ్డుకు తెచ్చి ఉపచారాలు చేసి ఆమెకు అప్పగించాడు. ఆ విప్రుడు అతన్ని అనేక విధాలుగా ఆశీర్వదించి ప్రశంసించసాగాడు. అంతేకాదు, అతను వద్దంటున్నా వినకుండా కృతజ్ఞతా సూచకంగా తాను ప్రాణప్రదంగా ఉంచుకున్న మంత్రాన్ని ఉపదేశించి, రాజేంద్ర, ఈ మంత్రాన్ని 9 సార్లు ఉచ్చరిస్తే దేవ విమానం వస్తుంది,
దాని మీదెక్కి కావలసిన ప్రదేశాలు తిరగవచ్చు. కానీ ఇతరులకి ఈ మంత్రం చెబితే చెప్పిన వారికి ఇది ఫలించదు అని ఆశీర్వదించి ఆమెతో వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు తిరిగి వస్తూ తోవలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎండ ఎక్కువగా ఉందని ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. చాలా కాలం నుంచి ఆ చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు అతన్ని చూసి చంపి తినొచ్చునని సంతోషిస్తూ ఘోరమైన ఆకారంలో చెట్టు దిగి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. విక్రమార్కుడు తటాల్న కత్తి దూసి అతడిని తెగ నరకబోగా రాక్షసుడు గడగడా వణుకుతూ పాదాల మీద పడి, మహాప్రభో, నువ్వు విక్రమార్క భూపాలుడువని తెలుసుకున్నాను. నేను విద్యలన్నీ నేర్చిన విప్రుడిని. నా విద్యలు ఎవరికీ చెప్పకుండా నిరాకరించానని కొందరు ఋషులు కోపగించి నన్ను బ్రహ్మరాక్షసుడిగా శపించారు. నేను పశ్చాత్తాపపడి శాప విమోచనం అనుగ్రహించమని ప్రార్థించగా నిన్ను చూసి కూడా భయపడక చంపడానికి ఎవరైనా ఎప్పుడు ముందుకొస్తారో ఆనాడు నీకు శాపం తీరుతుంది. విక్రమార్క భూపాలుడు భూసంచారం చేస్తూ నిన్ను చంపబోతాడు. ఇతరులు నిన్నెదిరింపలేరు. అతను చంపవచ్చినప్పుడు నీ వృత్తాంతం చెప్పి కాశీలో మొసలిని పట్టిన బ్రాహ్మణుణ్ణి రక్షించడం వల్ల కలిగిన పుణ్యాన్ని, అతని ద్వారా గ్రహించిన మంత్రాన్ని అర్థించి పొందితే నీ రూపం మళ్ళీ వస్తుంది అన్నారు ఋషులు. రాజశేఖర, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. నా మీద కరుణించి శాప విముక్తి ప్రసాదించు అని వేడుకున్నాడు. రాజు అతను కోరినట్లు ఫలం మంత్రం ధారపోశాడు. రాక్షసుడు బ్రాహ్మణ రూపం పొంది అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఉజ్జాయిని వచ్చి రాజ్యపాలన చేయసాగాడు. భోజరాజా, నీకలాంటి సాహసం ఉందా? వేళమించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 16వ ప్రతిమ చెప్పిన కథ. విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తున్నాడు. వ్యాపారం మీద అనేక దేశాలు తిరిగి చూసి వచ్చిన వర్తకుడొకడు రాజసభకు వచ్చి రాజుకు మొక్కి కానుకలను అర్పించి, ప్రభు, మాళవదేశమనే పట్నం ఉంది. దానిలో కమలరేఖ అనే వేశ్య ఉంది. దాని వద్దకు వెళ్ళే పురుషుడు రాత్రికి 100 వరహాలివ్వాలి. వింతేమిటంటే దానింటికి రాత్రికి పోయిన వారు తెల్లారేటప్పటికి మరణిస్తారు. ఇంతవరకు 1000 మంది మరణించారు, కానీ ఆ మాయ తెలుసుకోగలిగిన వారు లేరు. నేను చూసిన అద్భుత విషయం అదే అని చెప్పేసరికి విక్రమార్కుడు ఆశ్చర్యపోయి ఆ వృత్తాంతం స్వయంగా పరీక్షించాలని రాజ్యం భట్టికి అప్పగించి తాను ఆ ఊరు వెళ్ళాడు. తాను విన్నది నిజమే అని తెలుసుకొని రాత్రి పడకకి తాను వస్తున్నట్లు వేశ్యకు కబురు, ధనము పంపించాడు. తన వద్దకు గొప్పవాడు రాబోతున్నాడని కమలరేఖ చక్కని ఏర్పాట్లు చేసి చక్కని భోజనం పెట్టి శయ్యామందిరానికి చేరింది. కొంతసేపు సుఖించాక వేశ్య అలసిపోయి నిద్రపోయినా అతని మాత్రం మేలుకునే ఉండిపోయాడు. వేకువజామున కమలరేఖ ముక్కులో నుంచి తుమ్మెదొకటి వచ్చి ఘోరమైన రాక్షస రూపం దాల్చి నిద్రిస్తున్న వేశ్యని ముద్దాడి భయంకర సర్పం ఆకారం ధరించి విక్రమార్కుడు శయ్య దిగేటప్పుడు తన స్థానంలో ఉంచిన దిండుని మనిషే అని భావించి కాటువేసి విషం కక్కింది. అది గమనిస్తున్న విక్రమార్కుడికి కమలరేఖ వద్దకు వచ్చే విటులు ఎందుకు మరణిస్తున్నారో తెలిసింది. అతను ఆ పాముని ఖండించి చంపేసి వేశ్య పక్కన పడుకున్నాడు. పొద్దుట అతను జరిగిందంతా చెప్పగా ఆమె అతని పాదాల మీద పడి, పుణ్యాత్మ, నా వద్దకు వచ్చేవాడు జీవింపడు అనే అపఖ్యాతి తప్పించావు. ధన్యురాలినయ్యాను అని కృతజ్ఞతలు తెలిపింది. వాడుకగా మృతకళేబరాన్ని తీసుకుపోవటానికి నియమించబడిన మనుషులు వేళకి వచ్చారు. కానీ ఎవరూ చనిపోయిన జాడ కనిపించలేదు. రాజు ఆ ఇంటి బయటకు రావటం చూసి ఆశ్చర్యపోయి అడగగా అతనంతా చెప్పాడు. వారందరూ అతని శక్తి సామర్థ్యాలను పొగిడారు. భోజరాజా, అలాంటి శక్తి సామర్థ్యాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కవచ్చు అంది ప్రతిమ. ముహూర్తం మించిపోయిందని భోజరాజు మరలిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 17వ ప్రతిమ చెప్పిన కథ. వేగుల వారిలో
ఉత్తర దిక్కుకు పోయి వచ్చినవాడు విక్రమార్కుడికి చెప్పసాగాడు. హేమగిరి ప్రాంతంలో మకరపురం అనే పట్నం ఉంది. ఆ నగరాధిపతి ప్రతిరోజు గ్రామానికి ప్రదక్షిణం చేసి మొగసాలకి వచ్చి నిలబడతాడు. అప్పుడు రత్నహారతులు, ముత్యాల నీరాజనాలు, పుట్టెడు బియ్యం వండిన అన్నం దిగదుడిచి ఆ పళ్ళాలను పురం బయట ఈశాన్య భాగంలో వేస్తారు. అప్పుడు పిశాచాలు వచ్చి అన్నం తిని రత్నాలెత్తుకొని కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు మీదకు పోయి మాయమైపోతాయి. ఇది నాకు చాలా వింతగా తోచింది అన్నాడు. అది విన్న విక్రమార్కుడు బేతాళుడి భుజాల మీద అక్కడికి వెళ్ళాడు. అక్కడ వేగులవాడు చెప్పినట్లే జరుగుతూ ఉండడం చూసి కత్తి పట్టుకొని కొంత దూరంలో నిలుచొని గమనించసాగాడు. అనేక పిశాచాలు పిట్టల్లా వాలి అన్నం తిని అక్కడి రత్నాలు పట్టుకుపోవటం చూసి వాటి వెనక వెళ్ళాడు. అవి మర్రి చెట్టెక్కి మాయమైపోయాయి. ఏం చెయ్యాలో తోచక భద్రకాళిని స్తుతించేసరికి అక్కడొక దివ్యోద్యానవనము, దానిలో ఒక చక్కని భవనము కనిపించాయి. అతను నిస్సంకోచంగా ఆ భవనంలోకి ప్రవేశించాడు. అది నిర్జనంగా ఉన్న సుందరంగాను సిద్ధపరచబడిన శయ్యాగృహము ఉండటం చూసి ఆ తల్పం మీద హాయిగా నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ భవనపు యజమానురాలైన మంజరి అనే మోహిని పిశాచం వచ్చి తన మందిరంలో నిర్భయంగా నిద్రిస్తున్న అతన్ని చూసి అతనెవరో ఎరగక చాలా కోపగించి ఒక పిశాచాన్ని పిలిచి, తెలివిలేని ఈ మానవుణ్ణి మర్రి చెట్టు అవతల పారేసిరా అంది. అది ఎత్తుకుపోతూ ఉండగా మేలుకున్న రాజు తనని పిశాచం తీసుకుపోతూ ఉండటం చూసి దానిని ఖండించి బేతాళుణ్ణి తలుచుకొని అతని మీద ఉజ్జాయిని పోతూ, బేతాళా, నేను నిద్రించిన మంచంతో ఆ దెయ్యపురాణిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. నిమిషంలో ఆ మోహిని మంచంతో సహా అతని ముందుంచాడు బేతాళుడు. మంజరి మేలుకొని పరిస్థితి అర్థం చేసుకొని, ఇతను నన్నిక్కడికి తెచ్చాడంటే మహాప్రతిభావంతుడే, ఇతనితో విరోధం ముప్పు, సఖ్యమే సుఖం అనుకొని అతనికి మొక్కి, ఎవరివి ధైర్యవంతుడా అని అడిగి అతని గురించి తెలుసుకొని, దేవా, నన్ను నీ పత్నిగా అంగీకరించు అని వేడుకుంది. అతను అంగీకరించాడు. కానీ అంతలోనే ఒక బ్రాహ్మణుడు వచ్చి అతన్ని ఆశీర్వదించి, భార్య కావాలని వచ్చాను, చక్కని యువతినివ్వు అని కోరగా మంజరిని కొంత ధనాన్ని అతనికి ఇచ్చేశాడు విక్రమార్కుడు. ప్రతిమ కథ విని భోజరాజు మందిరానికి వెళ్ళిపోయాడు. 18వ ప్రతిమ చెప్పిన కథ. ఉజ్జయినిలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతనికి ధర్మదత్తుడు, గుణదత్తుడు, ధైర్యదత్తుడు, మణిదత్తుడు అనే 4 కుమారులు ఉండేవారు. కొడుకులు పెద్దవారై తల్లిదండ్రులు మరణించినాక వాళ్ళు తమ ఆస్తి పంచుకొని విడిపోతూ లెక్కలను చూసుకున్నారు. మంచపు కోళ్ళ కింద ఉన్న 4 భాగాలలో ఉన్నవాటిని సరిగ్గా పంచుకోవాలి అని రాసి ఉండటంతో తండ్రి పడుకునే మంచం కింద తవ్వి చూడగా బొగ్గులు, ఎముకలు, వేడి నీరు, ఇసుక పాత్రలలో ఉంచబడ్డాయి. వారికేమీ అర్థం కాక విక్రమార్కుడి వద్దకు రాగా న్యాయంగా పంచమని వెళ్ళారు. ఎముకలున్నాయి కనుక పశువుల్ని దానం చేయమని, ఇసుక ఉండటం వలన భూస్థాపితం చేయబడిన బంగారం తీసుకోమని, బొగ్గులున్నాయి కనుక విరోధం పొందవద్దని, నీరుంది కనుక కలిసిమెలిసి ఉండాలని అంతరార్థం అని వారి తండ్రి అభిప్రాయాన్ని వివరించి వారిని ఐకమత్యం కలుగజేసి విక్రమార్కుడు వారిని పంపాడు. విక్రమార్కుడి చాతుర్యం నీకు ఉంటే ఈ సింహాసనం ఎక్కు అంది ప్రతిమ. భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. బట్టి విక్రమార్క కథలు 19వ ప్రతిమ చెప్పిన కథ. ఉజ్జయిని నగరంలో శంకరభట్టు అనే బ్రాహ్మణుడు పుత్రులతోనూ మనవలతోనూ సుఖంగా జీవిస్తూ రాజమన్నన పొందాడు. అతను దైవభక్తి కలవాడు, వివేకవంతుడు. కొడుకులు పెద్దవాళ్లై కుటుంబం చక్కబెట్టుకోగలగగానే అతను అంతా వారికి వదిలి తీర్థయాత్రలకు బయలుదేరి ఎన్నో క్షేత్రాలు చూసి వస్తూ ఉంటే శృంగారపురం అనే పట్నం తగిలింది. అక్కడొక గొప్ప దేవాలయం, దాని ముందు జనం గుంపుగూడటం చూసి అక్కడికి వెళ్ళాడు. ఒక పెద్ద గంగాళంలో నూనె మరుగుతూ ఉంటే చుట్టూ రాజోద్యోగులు నిలబడి చూస్తున్నారు. శంకరభట్టి అదేమని అడగగా వారు, ఈ పట్నం రాజుకి చాలా అందగత్తె
విద్యావతి అయిన కూతురుంది. ఆమెకు యుక్త వయసు వచ్చిందని రాజు వివాహం తలపెట్టగా ఆమె నా వ్రతానికి భంగం కలగకుండా సలసలా కాగుతున్న నూనె గంగాళంలోకి ఎవడు నిస్సంశయంగా దూకి జీవించి వస్తాడో అతన్నే తప్ప ఇతరులను పెళ్లాడను అంది. రాజు అలాగే చేయాలని ఆ విషయం పటాలు రాసి ఊరికి 4 వైపులా కట్టించాడు. మీరు చూడలేదు కాబోలు అన్నారు. అది విని బాగు ఈ పని దేవుడు చేయవలసిందే కాని మానవ మాతృడికి అసాధ్యం అని రాజు వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి తాను తెచ్చిన పుణ్యతీర్థాలిచ్చి విక్రమార్కుడికి ఆ వృత్తాంతం వివరించాడు. రాజు వెంటనే అక్కడికి వెళ్ళి అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా తటాల్న ఎగిరి నూనె గంగాళంలోకి దూకాడు. కాళికాదేవి అతనికి నూనె వేడి సోకనివ్వకుండా చల్లబరచటంతో అతను స్నానం చేసిన వాడిలా బయటికి వచ్చాడు. ఆ వార్త పురాధిపతికి తెలపగా రాజు అతని విక్రమాదిత్యుడని తెలుసుకొని తన రాజ్యాన్ని కూతురిని అతనికివ్వబోగా అతను వేదాంత శర్మకిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని ఇవ్వమని చెప్పి తాను ఉజ్జయినికి వచ్చేశాడు. భోజరాజా, నీకిలాంటి సాహసము ఔదార్యము ఉంటే సింహాసనం ఎక్కు అంది ప్రతిమ. ముహూర్తం మించిపోయిందని భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. 20వ ప్రతిమ చెప్పిన కథ. బేతాళుడు తాను చూసి వచ్చిన వింతను విక్రమార్కుడికి చెప్పసాగాడు. చక్రపురం అనే పట్నానికి రాజైన చతురుడు పాము కరిచి మరణించాడు. మహాపతివ్రత అయిన అతని భార్య సహగమనానికి ప్రయత్నిస్తూ ఉంటే అశేష ప్రజానీకం ఆ విశేషం చూడటానికి మూగి ఉండగా ఇప్పుడే చూసి వస్తున్నాను అన్నాడు. విక్రమార్కుడు ఆమెకు మేలు చేయాలని వెంటనే అక్కడికి వెళ్ళి రాజు కళేబరాన్ని చూసి ఆమెని చూసి కాళికాదేవిని స్మరించి పరాశక్తి ఇచ్చిన విభూదిని రాజు దేహంపై చల్లగా అతను నిద్రలో నుంచి లేచినట్లు లేచి విక్రమార్కుడు తనకు ప్రాణదానం చేశాడని తెలుసుకొని భార్యతో సహా అతని పాదాల మీద పడి తన రాజ్యాన్ని సమర్పించగా విక్రమార్కుడు అతని కృతజ్ఞతకు సంతోషించి అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చి వస్తూ ఉండగా తోవలో మరొక పట్నంలో రాజభటులు కొందరొక రాజు చేతిని వెనక్కి గట్టి అతనేడుస్తున్నా వదలకుండా లాక్కుపోసాగారు. తానెవరో చెప్పి అతని దుర్గతికి కారణమేమిటని విక్రమార్కుడు అడిగాడు. అందుకతనికి ధైర్యం వచ్చి, మహాప్రభో, నేను దుర్గావృతం అనే నగరానికి రాజుని. నాకు శత్రువులు ఎక్కువ. వాళ్ళు యుద్ధంలో నన్ను జయించలేక పాత్రుల్లా నటించి మాయాజూదంలో ఓడించి నా వాళ్ళందర్నీ జైల్లో పెట్టించి నన్ను కాళీకి బలిచ్చేటట్లు ఆజ్ఞాపించారు. నా శత్రువులలో ముఖ్యుడైన ఈ నగరాధిపతి నా మీద కసి తీర్చుకునేందుకే నన్ను ఇక్కడికి రప్పించాడు. ఈ భటులు నన్ను చంపడానికి తీసుకుపోతున్నారు. రక్షించు ప్రభు అని దీనంగా మొరపెట్టుకున్నాడు. విక్రముడా భటులను బెదిరించి కట్లూడదీసి వీరసేనుడు అనే పేరుగల ఆ రాజుని దుర్గావృతం తీసుకువెళ్ళి అతని శత్రువులతో మళ్లీ జూదం ఆడిపించి బేతాళుడి సాయంతో గెలిపించాడు. అతని రాజ్యం అతనికిప్పించి శత్రురాజులు అతని జోలికి పోరాదని కట్టుదిట్టం చేసి వస్తుంటే ఒకచోట కాళికా గుడి, దాని ముందు నంది, ఒక శాసనం కనబడ్డాయి. గుడి ముందుండే నంది కింద భూమిలో అధికమైన ధనముంది. ఎవరైనా తన కంఠం తెంచుకొని కాళీకి బలైతే అతని వారికి ఈ ధనం లభిస్తుంది అని శాసనం చదివిన విక్రమార్కుడు వీరసేనుడిని అక్కడికి రప్పించి అక్కడ లభించే ధనం తీసుకోమని తాను కాళీకి బలి అవ్వటానికి సిద్ధపడగా కాళీ ప్రత్యక్షమై, వత్స, నేను సంతోషించాను. ఇక్కడి ధనం నీ ఇష్టప్రకారం చేసుకో అని మాయమైంది. ఆ ధనాన్నంతటినీ వీరసేనుడికిచ్చి విక్రమార్కుడు బేతాళుణ్ణెక్కి ఉజ్జయిని చేరుకున్నాడు. భోజరాజు ఆ వేళకి సింహాసనం ఎక్కకుండా మరలిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 21వ ప్రతిమ చెప్పిన కథ. విక్రమార్కుడు కొలువు చేసి ఉండగా ఇంద్రజాలికుడు వచ్చి ఏలినవారి ముందు నా విద్య ప్రదర్శిస్తానని ప్రార్థించగా రాజు సరే అన్నాడు. కొద్దిసేపట్లో వచ్చి ఆరంభిస్తాను అని అతను వెళ్ళిన తర్వాత యువకుడొకడు చక్కని దానితో వచ్చి, దేవా, ఇది నా భార్య. మేమిదివరకు చాలా దూరంలో ఒక పట్నంలో ఉన్నాం. మీ కీర్తి విని
మీ వద్ద ఏదైనా ఉద్యోగం సంపాదించి కొలువు చేయాలని భార్యతో సహా వచ్చాను. కరుణించి నన్ను తమ వద్ద నిలుపుకోండి అని ప్రార్థిస్తూ ఉంటే రణభేరి వినవచ్చింది. రాజసేవకుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, దేవా, ఎవరో శత్రువులు లెక్క కందని సేనలతో మన పురాన్ని ముట్టడించారు అని విన్నవించాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, శత్రువులు ముట్టడించారా? వారికి అంత్యకాలం సమీపించింది కాబోలు అంటూ కోపావేశాలతో కళ్ళెర్ర చేయగా ఆ యువకుడు, స్వామి, నా శక్తిని తమకి తెలియచేయటానికి మంచి అవకాశం వచ్చింది. యుద్ధానికి అనుజ్ఞనివ్వండి. నేనొక్కడే చాలు. కొద్దిసేపట్లో శత్రువులని పటాపంచలు చేసి మీ సన్నిధికి వస్తాను అన్నాడు. రాజు అలాగే అనగా అతను గుర్రమెక్కి భార్యని రాజుకు అప్పగించి యుద్ధానికి వెళ్ళాడు. కొంతసేపటికి ఆకాశంలో నుంచి ఏనుగులు, గుర్రాలు, భటుల అవయవాలు తెగి సభలోనూ వీధుల్లోనూ పడసాగాయి. ఆకాశం నుంచి సింహనాదాలు వినపడ్డాయి. అంతలో యుద్ధానికి పోయిన యువకుడు గుర్రంతో సహా నరకబడి కొలువు ముందు పడ్డాడు. అతని భార్య శవం మీద పడి ఏడుస్తూ సహగమనం చేయటానికి రాజు అనుజ్ఞ కోరింది. అతను అంగీకరింపకపోగా, అందుకు రాజు అంగీకరించకపోతే నా పతివ్రత మహిమ చేత అగ్ని కల్పిస్తాను అంటూ హా హా అని అరిచేసరికి పెద్ద మంటలు పుట్టాయి. ఆమె వాటిలోకి ఉరికి భస్మమైపోయింది. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన యువకుడు రక్తసిక్తమైన శరీరంతో రక్తాలు కారుతున్న గుర్రం మీద వచ్చి రాజుకి మొక్కి తన విజయం చెప్పి, రాజేంద్ర, నా భార్యను రప్పించు అన్నాడు. అప్పటికి రాజు అదంతా ఇంద్రజాలమని గ్రహించి సంతోషిస్తుంటే ఇంద్రజాలికుడు ఇంద్రజాలాన్నంతటినీ మాయం చేసి మునుపటిలా నిలబడి నమస్కరించాడు. వాని విద్యకు విక్రమార్కుడు ఎంతో సంతోషించి ఎన్నో బహుమానాలిచ్చి పంపాడు. భోజరాజా, విక్రమార్కుడు తప్ప మరెవరైనా కళ్ళ ముందు జరిగిందంతా ఇంద్రజాలమని తెలుసుకోగలరా? అలాంటి ప్రజ్ఞ నీకు లేదనటం స్పష్టం. సింహాసనం ఎక్కకు అంది ప్రతిమ. భోజరాజు మరలిపోయాడు. భట్టి విక్రమార్క కథలు 19వ భాగం సమాప్తం. రేపు 20వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.